మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఉప్మా కానీ దోశ కానీ మీరు అన్నంగా కానీ ఏది తీసుకున్నా ఒకే రకం ఒక రోజు 2 రోజులు తీసుకుని మళ్ళా వేరే దాంట్లోకి వెళ్ళాలి. అంతేగాని మనం 5 కలిపేసి కొంతమంది పిండి చేసి ఏదో కలిపి ఈ మధ్య మల్టీ మిల్లెట్ అనే అది అసలు మంచిదే కాదు. దేనికి దానికే మీరు ఒకరోజు విడిచి ఒక రోజు మార్చండి, అయితే 2 రోజులుగా తీసుకోండి, 3 రోజులుగా మార్చుకుంటూ చేస్తేనే దీని ఫలితం బాగా ఉంటుంది. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. సో మొదటిసారిగా ఒక మిల్లెట్ అది ఎలా ఉంటుంది స్ట్రక్చర్, అంటే ఊదల గురించి అది ఎలా ఉంటుంది, అసలు దీన్ని ఏ విధంగా వండుకోవాలి, దీన్ని తీసుకుంటే ఆరోగ్య లాభాలంటే ఏంటి? ఇది ఓదలు చూడటానికి ఇలా ఉంటాయి, బార్నియార్డ్ మిల్లెట్. దీని యొక్క ఉపయోగాలు ఇంత అంతా కాదు. దీంట్లో ఫైబర్ కాంటెంట్ దాన్ని బట్టే మీకు ఎక్కువగా ఓదులు అనేది మూత్రపిండాలకి బాగా మనకి కాలేయం, ఏదైతే కిడ్నీస్, లివర్ వీటికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి ఎప్పుడైతే కిడ్నీస్ పనిచేయట్లేదో అప్పుడు అయిపోయింది, అనారోగ్యం స్టార్ట్ అయింది. కిడ్నీస్, లివరు, ఈ లివరు కొద్దిగా ఉన్నా కూడా తిరిగి మళ్ళా పూర్తిగా లివర్ బాగు చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి ఈ మిల్లెట్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఈ మిల్లెట్స్తో పూర్తిగా అందులో ఓదలు అనేది ఈ లివర్, కిడ్నీకి బాగా ఉపయోగపడుతుంది. ఊదలతోని మనం రైస్ చేసుకొని తీసుకుంటాం. ఓదలు వీటిని మనం ఒక పొద్దున్నే తినాలంటే రాత్రి నానబెట్టుకోవాలి. పొద్దున్నే నానబెట్టింది రాత్రి అంటే 12 అవర్స్, 7-8 అవర్స్ సరిపోతుంది. మనం 7-8 అవర్స్ దాని బదులు మనం నైట్ దాన్ని నానబెట్టినా పొద్దున్నే వండుకోవచ్చు, పొద్దున్నే నానబెట్టేసి రాత్రి వండుకోవచ్చు. ఆ విధంగా వీటితో మీరు అన్ని రకాలు మనం ఏదైతే రైస్తో తీసుకుంటున్నామో వంట చేసుకుంటున్నామో ఆ విధంగా చేసుకోవచ్చు. అట్లాగే దీంట్లో అంబలి అనేది అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతం అంటే అది అలవాటైందంటే అంబలి ఇంకా రెండోది ఏం తీసుకోవాలి. మీరైతే చాలా చక్కగా చెప్పారు. లాస్ట్ టైం నాకు ఒక అంబలి తీసుకోవాలి, అది కూడా మార్నింగ్ ఎండలో కూర్చొని తీసుకోవాలి. అప్పుడు మనకి డి విటమిన్ వస్తుంది, ఈ అంబలి వల్ల ప్రోబయోటిక్స్ వస్తాయి. దాంట్లో లెమన్ తీసుకుంటే కనుక దాంట్లో మీకు కావాల్సిన లెమన్ పికిల్, చాలా చక్కగా చెప్పారు. మ్యాంగో పికిల్, ఆ టేస్టే వేరు. ఆ టేస్ట్ ఒకసారి అలవాటు అయితే అది లేకుండా మీరు అసలు ఉండరు. నీకు 3 పూట్ల అదే అంబలి తీసుకోవాలనిపిస్తుంది. ఆ విధంగా మీరు ఆరోగ్యానికి సిరిధాన్యాలని మనం ఏ విధంగా రోజువారీ వాడుకుంటామో దానికి తగ్గట్టుగానే మనం వ్యాయామం కూడా ఉండాలి. ఇవి వ్యాయామం లేకపోతే బాడీలో అన్ని నర్వ్ సిస్టమ్ దగ్గర నుంచి బ్రెయిన్ దగ్గర నుంచి సప్తధాతువులు పుష్టిగా రావు. సిరిధాన్యాలు తీసుకోవాలి, దాంతో పాటుగా వ్యాయామం చేయాలి. దాంతో నీరు ఎంత తీసుకోగలిగితే అంత మంచిది. మినిమం 1.2 లీటర్ మాత్రం రోజుకి తీసుకోవాలి. ఇంకెక్కువ తీసుకున్నా అనుకో 4-5 లీటర్లు ఇంకా మంచిది. మనం ఏ విధంగా స్నానం చేస్తే బాడీ చక్కగా ప్రశాంతంగా మనకి శుభ్రపడుతుందో మన బాడీలో లోపల ఉన్న అంగాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలంటే వాటర్ చాలా ఇంపార్టెంట్. ఈ ఊదలు కిడ్నీ ఇష్యూస్, లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి. అంటే లివర్ సమస్య ఉంది అంటే ఖచ్చితంగా ఈ డయాబెటీస్ ఉన్నట్లే కదా. లివర్కి ప్రాబ్లం వచ్చిందంటే అన్ని రకాల ప్రాబ్లం, కళ్ళగలుకులు, కామెర్లు ఇవన్నీ ఉన్నప్పుడు అవన్నీ పోగొట్టాలంటే వెంటనే ఈ వీటికి ఊదలు అనేది మనం ఈ ఊదలు అనేవి ఇవి కూడా ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అలా ఉంటాయా? వీటిని మనం జనరల్గా ఇవన్నీ ఊదలు మెట్ట పొలాల్లో ఎక్కడైతే వర్షాధారంతో పండిస్తారో అక్కడే ఉంటాయి. వర్షాధారంతో పండించే చోట ఇవి ఉండవు. ఏది ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్, ఈ పెస్టిసైడ్స్ వాడరు. అందువల్ల మనం మరీ మూసీ రివర్లో పండిస్తే తప్ప బయట ఎక్కడైనా మనం
సాధారణంగా ఇవి కొంతకాలానికి భూమిని కూడా శుద్ధి చేస్తుంది, ఓకే. సాయిల్ని కూడా మార్చేస్తుంది, దాంట్లో ఉన్న విష కూడా తీసేస్తుంది. ఇవి ఓదులు దాన్ని బార్నియార్డు అనే దానికి ఎంత అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయంటే, బలహీనత అందరికీ నాకు రక్త బలహీనత అని, లేకపోతే నాకు మైండ్ సరిగా లేదు, నాకు టైర్సమ్గా ఉన్నాను, కళ్ళు ఇదిగా ఉండయి, ఇవన్నీ కూడా పూర్తిగా నివారించగలిగేది ఇది. ఇవి ఓదల గురించి మనం చెప్పుకున్న, అట్లాగే సామలు, అరికెలు. మీరు అరికెల గురించి చూస్తే ఎముకలు, దాంట్లో మజ్జ అనేది, ఇవి సరిగా ఉంటేనే ఆరోగ్యవంతంగా ఉంటారు. ఈ ఎముకల సమస్య ఉన్న వాళ్ళు ఏదో పోరస్గా మనం అంటారే బ్రిటిల్గా అయిపోయి ఊరికే కాస్త దెబ్బ తగిలిన ఇరిగిపోతున్నాయి బోన్లు, ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇవి అరికలు చాలా